తప్పు చేస్తున్నాడు, అయ్యో పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదు, బాస్మతి దీనికి తేడా లేదు, అయ్యో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడిపోతాయి. సొంత దేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పీడిఎస్ రైతు కోసం. మొన్న 240 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. మన రాష్ట్రం, మన దేశం తలనాశమైపోతుంది. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను, దాన్ని చూసుకుంటా అయ్యో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏమైపోతారు, ఫిలిప్పీన్స్ వాళ్ళు ఏమైపోతారు. మనకే దిక్కులేదు బొక్కలు. మీరు తీసుకొచ్చే టాపిక్ల వల్ల యాక్చువల్ ఎసెన్స్ పోయి ఇలా పనికిరాని యొక్క డైవర్షన్ తీసుకొచ్చి కనబెడతారు చూసారా, అది నాకు అర్థం కాదు సార్. పాయింట్ ఎందుకు ఇలా మాట్లాడతారో, దేనికి చాలా పెద్ద జోకర్లు ఎందుకోతారో తెలియదు. రెండోది సార్, విలీనియం చెప్పేశారు సారు, మన ఇంగ్లీష్ గారు చెప్పేశారు, అయిపోయింది ఇంకా బీజేపీతో కలిపేస్తారు. 2029లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెచ్చేస్తారు, బీజేపీతో కలిపేస్తారు, ఆయన సీఎం క్యాండిడేట్. ఏంది సార్, పవన్ కళ్యాణ్ పార్టీ 2 సీట్లు 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు పార్టీ పెట్టుకున్నాం సార్. ఇలాగే వచ్చి డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్, ఇలాగే రాజకీయాలు చేస్తున్నాం సార్. 14 నుంచి ఇప్పటి వరకు మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు. లక్ష్మణ్ గారు ప్లీజ్ కీప్ క్వైట్. లక్ష్మణ్ మ్యూట్ చేయండి. ఏం మాట్లాడతారు సార్ వాల్తేరు గారు? లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడియండి. 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టుకోవడం మాకు, ఆ తర్వాత అలయన్స్, ఈ రోజు అలయన్స్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా బీజేపీ ఏమన్నా కార్పొరేట్ అలయన్స్ లో లేదు. పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ వచ్చిన అలయన్స్ ఇదని తెలుగుదేశం పార్టీ నాయకులు మీటింగ్ లో చెప్పిన సందర్భం ఉంది. ఈ రోజు తీసుకొచ్చారు, ఈ రోజు స్టేట్ లో చాలా ఇష్యూస్ ఉంది, దాని మీద కానీ ముందుకెళ్తా అంటే సార్ విలీనియం చెప్పేస్తే అది ఏంటది ఎలా చెప్పేస్తారు సార్? 2029 తర్వాత కూడా ఇలాగే జనసేన తరపు నుంచే మహేష్ మాట్లాడతాడు. ఆ రోజు ఇదే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మాట్లాడంతా కూడా? ఎందుకు ఇంజెక్ట్ చేస్తారు పైకి పబ్లిక్ లోకి? ఎందుకు? మీ ఒపీనియన్ అయితే మీ ఒపీనియన్ చెప్పండి. ఎక్కడైనా చదివినామా, ఎక్కడైనా రాసినారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఎక్కడ చెప్పారని చెప్పి ఇలా తీసుకొని పార్టీ నిందమంటారు సార్? ఏదో చిరంజీవి గారు ఆ రోజుల్లో పరిస్థితుల్లో అందుకే చిరంజీవి గారు మహేష్ గారు లాట్ మెనీ స్పెక్యులేటివ్ న్యూస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ నేషనల్ మీడియా వస్తాయి. మీరు ఆవేశపడద్దు, హాయిగా చల్లటి నీళ్లు గ్లాస్ తాగండి, కూల్గా ఉండండి. అక్కడ చర్చ జరుగుతున్న చర్చను ఆయన చెప్పారంతే. ఆయనేం గోపి గారు, మీరేమన్నా విలీన ప్రక్రియకి మీరు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారా? మీరు ఇందాక ఏమైనా చెప్పారు అలాగా? కాదు, ఆయన ఏమన్నా సంధానకర్త కాదు కదా. ఆయన చెప్పారు, జరుగుతున్న చర్చ చెప్పారు ఆయన అనలిస్ట్ గా. ఇప్పుడు అదే సార్, నేను యాజ్ పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా నా ఎమోషన్ కూడా నేను చెప్తున్నాను. 2029 తర్వాత కూడా మహేష్ అనేవాడు జనసేన నుంచి రిప్రజెంట్ చేస్తాడు తప్ప, ఇన్ కేస్ అలాంటి ఏదో జరిగితే మహేష్ అలాంటి రాజకీయాలు తప్పుకుంటాడు. దట్స్ ఇట్ తప్ప ఇక్కడ లేకపోతే ఇంకో పార్టీని అడగతినే క్యారెక్టర్స్ కాదు మదంతా కూడా. ఇఫ్ ఇట్ కేస్ వెరీ స్ట్రాంగ్ చెప్తున్నాం తప్ప జనరల్గా చెప్తే కుదరదు కదా సార్. ఎంత ఇబ్బంది పడతాను చెప్పండి సార్, ఎంత ఇబ్బంది పడతాం సార్. రైట్, చిరంజీవి గారు నాగార్జున గారు మాట్లాడతారు ఒకసారి. నాగార్జున గారు సో ఇప్పుడు ఏంటంటే నేషనల్ లీడర్గా ఆయన ఎమర్జ్ అవుతున్న తీరుని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటుంది. సహజం, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ కాబట్టి. సో నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఇవ్వటం, అలాగే ఒకే క్యాబినెట్లో అన్నదమ్ములు ఎలా ఉంటారనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దాన్ని సరిదిద్దుకోవటం కోసం అని చెప్పేసి నాగబాబు గారు తండ్రి కొడుకులే ఉండేటప్పుడు అన్నదమ్ములు తండ్రి కొడుకులే ఉండేటప్పుడు ఆ విషయం మీరు తెలుగుదేశాన్ని అడగండి. తెలుగుదేశం నాయకులే అంటున్నారు, తెలుగుదేశం నాయకులే అడుగుతున్నారు. మీరు అడగండి, మమ్మల్ని కాదు, తెలుగుదేశం నాయకులే అడుగుతున్నారు. అది నేను పేరు చెప్పను కానీ ఏమండి, మీరు మమ్మల్ని అడగటం కాదు, మీ అలయన్స్ పార్ట్నర్ని అడగండి. వాళ్ళ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి, వాళ్ళని అడగండి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, ఇద్దరు అన్నదమ్ములు ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుందట. రైస్ చేస్తున్న వాళ్ళు అడగండి. ఓకే, నాగార్జున గారు మాట్లాడతారు. ఓకే, నాగార్జున. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, నాగార్జున గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, మహేష్ గారు మీరు ఆగండి, నాగార్జున మాట్లాడతారు. నాగార్జున గారు. సార్, లక్ష్మణ్ గారు విమర్శించడం మంచిదే కానీ విమర్శించేటప్పుడు ఆ భాష మాట్లాడేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి సార్. ఎందుకంటే అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ఇంకా చెప్పాలంటే 2 చోట్ల ఓడిపోయిన దగ్గర నుంచి 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న నాయకుడు ఆ పార్టీ.
అలాంటప్పుడు మనం మాట్లాడే భాష కూడా కొంచెం మంచిగా మాట్లాడు. ఎందుకంటే 14, మంచిదండి, 19 to 24 మధ్య ఇలాంటి భాష మాట్లాడినందుకే మనకి 11 సీట్లు ఇచ్చారు. మన తండ్రి లేని బిడ్డకి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు వచ్చి ఒక ఎమ్మెల్యేకి పరిమితం చేసిన తర్వాత కూడా నేను ఈ భాషే మాట్లాడతాను, ఇలాగే సరే అది ఆయన ఉప ముఖ్యమంత్రి కానీ కాకపోని ఈ భాషే మాట్లాడతానని చెప్పి ఇదే విధంగా మాట్లాడితే ఆ వచ్చిన 11 సీట్లు కూడా రావు, ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు కూడా రాదు సార్. సోదరులు అది గుర్తుంచుకోవాలి. చెప్పండి. రెండోది సార్, రెండోది ఇందాక ఈయన చెప్తూ పేరు నాని గారు పారిపోయారు.